డిలే కండోనేషన్ విషయాల్లో సెక్షన్ 5 ఆఫ్ ది లిమిటేషన్ యాక్ట్ ప్లేస్ ఏ వెరీ కీ రోల్. ఇక్కడ సఫిషియెంట్ కాజ్ అనే వర్డ్ ఉంటుంది, దానికి డెఫినేషన్ ఎక్కడా లేదు, దానికి ఇవ్వటం కూడా సాధించబడదు స్ట్రైట్ జాకెట్ ఫార్ములాతో. సో ఇట్ లెఫ్ట్ టు ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్ బేసింగ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కేస్. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే he should not act negligently, he should not act with malafide, he should act bona fide, he should not act intentional delay. ఇది స్టాండర్డ్ జడ్జిమెంట్, స్టాండర్డ్ డెఫినేషన్. సో సపోజ్ యూ టేక్ పరిమిళ వర్సెస్ వీణా అలియాస్ భారతి 2011 జడ్జిమెంట్, సేమ్ అలాగే 2024లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, లెంగ్త్ ఆఫ్ ది డిలే కాదు కాజ్ ఆఫ్ ది డిలే చూడండి. ఎక్కువ లెంగ్త్ ఉన్నా కూడా కాజ్ కరెక్ట్గా ఉండి కండోన్ చేయండి, తక్కువ లెంగ్త్ ఉన్నా కూడా కాజ్ కరెక్ట్గా లేకపోతే డిలే కండోన్ చేయొద్దు అంటున్నారు. ఇంకోటి అసలు సఫిషియెంట్ కాజ్ క్లెయిమ్ చేసినప్పటికీ కూడా ఇట్ షుడ్ బి ప్రూవ్డ్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ రామ్లాల్ జడ్జిమెంట్ 1962లోనే చెప్పడం